ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన నోటిఫికేషన్ అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి వచ్చింది, అంటే ఆర్ఆర్బి నుంచి. దీని యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అనమాట. అయితే ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 29 మార్చిన వచ్చింది. అండ్ దీని యొక్క ఓపెనింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే 12th ఏప్రిల్ నుంచి కూడా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే 11th మే వరకు గూడా ఉంది. ఈలోపు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏదైనా అప్లికేషన్‌లో కరెక్షన్స్ ఉన్నా, ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 14th మే నుంచి 23rd మే వరకు గూడా ఈ కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చనమాట. చెప్పాను గదా! ఈ పోస్ట్ నేమ్ ఏంటి అంటే అసిస్టెంట్ లోకో పైలట్. అండ్ దీని యొక్క లెవెల్ పే వచ్చేసి లెవెల్ 2లో పే చేస్తున్నారు. అంటే ఇనిషియల్‌గా వాళ్ళు ఎంత పే చేస్తున్నారంటే 19,900 రూపీస్ అనేది మనిషి ఇనిషియల్ పే అనేది ఉంటుంది. అండ్ దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఎలిజిబులే. అండ్ టోటల్ వేకెన్సీస్ 9,970 వేకెన్సీస్ అనేవి చాలా వేకెన్సీస్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి దీనిలో ఇంకా ఈ 19,000 అనేదే కాకుండా మనకి డిఫరెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. లైక్ హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ, ఇలాంటి చాలా అలవెన్సెస్ కూడా మీకు అప్లికబుల్ అవుతాయన్నమాట. అండ్ ఏజ్ రిలాక్సేషన్ గురించొస్తే మనకి ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి డిఫరెంట్ కేటగరీస్ వాళ్ళకి డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా ఎవరైతే డివోర్స్ ఉమెన్స్ కానీ వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 70 35 ఇయర్స్ ఎవరైతే 35 ఇయర్స్ ఏజ్ ఉంటారో వాళ్ళు గూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎగ్జామినేషన్ ఫీ గురించొస్తే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ అనమాట. అందరూ క్యాండిడేట్స్‌కి 500 రూపీస్ అనేది పే చేయాలి. అండ్ నెక్స్ట్ లైక్ ఎస్టీ, ఎస్సీ వాళ్ళు గానీ, ఫీమేల్ కానీ, ట్రాన్స్‌జెండర్స్ కానీ, నెక్స్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ క్లాస్ వాళ్ళుంటారు గదా! వాళ్ళందరికీ కూడా 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ మాత్రం 500 రూపీస్ అనేది పే చేయాలి. అండ్ అప్లికేషన్ ఫీ అయిపోయింది గదా! ఇంకా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలా సెలక్షన్ చేసుకుంటారు? ఎన్ని స్టెప్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవడానికనేది చెప్తాను. 5 స్టెప్స్ అనేవి సెలక్షన్ ప్రాసెస్‌లో ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సీబీటీ అంటే ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. సెకండ్ స్టేజ్‌లో కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు. థర్డ్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఫోర్త్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫిఫ్త్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 5 స్టేజెస్‌లో ఎవరైతే పాస్ అవుతారో, షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకనేది జాబ్ అనేది ఇస్తారనమాట. సీబీటీ టెస్ట్ 1 అని చెప్పాను గదా! ఇదైతే మనకి 60 మినిట్స్‌లో 75 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ కరెక్ట్ అయితే. అలాగే రాంగ్ అయితే 1/3 మార్క్స్ అనేది పోతాయన్నమాట. అంటే ఈ యొక్క మినిమమ్ పర్సెంటేజ్ టు ఎలిజిబిలిటీ ఫర్ డిఫరెంట్ క్యాండిడేట్స్ వాళ్ళకి డిఫరెంట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలిజిబిలిటీ అనేది ఉండాలి అనేది అది ఎంతుండాలి అనేది గూడా వాళ్ళక్కడ క్లియర్‌గా ఇచ్చారు. అండ్ ఇంకా సెకండ్ స్టేజ్ ఏంటి? ఎన్ ఏం పెడతారు అంటే, ఈ సెకండ్ స్టేజ్‌లో సీబీటీ టెస్ట్‌లో అది గూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. దీనిలో గూడా పార్ట్ ఏ, పార్ట్ బి అనేవి 2 ఉంటాయన్నమాట. పార్ట్ ఏలో మనకి 90 మినిట్స్ ఉంటాయి. 100 క్వెషన్స్ ఉంటుంది. అండ్ పార్ట్ బిలో అయితే 60 మినిట్స్‌లో 75 క్వెషన్స్ ఉంటాయి. దీనిలో గూడా మనకి డిఫరెంట్ కేటగరీస్‌కి డిఫరెంట్ కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళెవరైతే మెరిట్ ఉంటుందో నెక్స్ట్ ఎగ్జామ్‌కనేది వెళ్తారనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ చెప్పాను గదా! కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పి. ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ గూడా మెరిట్ ప్రకారం తీస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు చిన్న మెడికల్ టెస్ట్ లాంటిది పెట్టి, మెడికల్ టెస్ట్‌లో ఎవరైతే అవుతారో వాళ్ళు జాబ్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది గూడా నేను చెప్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఎఫ్‌ఎస్‌సి అంటే 10థ్ క్లాస్ ఎవరైతే అయిపోతుందో, ఎస్ఎస్‌సి అయిపోయి ఐటీఐ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంకా వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా ఇక్కడ ఏమిచ్చారు అంటే ఎస్ఎస్‌సి అయిపోయి
అపెండెన్స్‌షిప్ ఎవరైతే చేసుంటారో వాళ్ళు గూడా ఎలిజిబులే అని చెప్తున్నారు. అండ్ ఇంకా ఎస్ఎస్‌సి అయిపోయి ఇంకా డిప్లొమా చేసిన వాళ్ళు గూడా ఎలిజిబులే. ఇక్కడ కొన్ని మనకి ఈ ఐటీఐలో కూడా కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చారు. లైక్ ఎలక్ట్రీషియన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ అలా కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చారు. ఆ స్ట్రీమ్స్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా ఎలిజిబులే అని చెప్తున్నారు. ఇక్కడ ముగ్గురు ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఎస్ఎస్‌సి అంటే 10థ్ క్లాస్ చేసి ఐటీఐ చేశారో, లేదా అపెండెన్స్‌షిప్ చేశారో, లేదా నెక్స్ట్ డిప్లొమా చేశారో వాళ్ళందరూ గూడా ఎలిజిబులే అని చెప్పి ఇచ్చారు. ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది గూడా వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారనమాట. ఇక్కడ మన దానిలో చూసుకుంటే సికింద్రాబాద్‌లో ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఏ ఏ రిజర్వేషన్ కేటగిరీస్‌కి ఎన్నున్నాయనేది వాళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. అయితే ఇదంతా నోటిఫికేషన్ అనమాట. ఇంకా అప్లికేషన్‌కి చాలా టైముంది. ఎవరైతే ఎలిజిబుల్ 10థ్ అయిపోయి ఐటీఐ చదివి, డిప్లొమా చదివిన వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. లైక్ ఈ వీడియో మీకు కనుక యూజ్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్.